అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డారు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే దేవుడు వెళ్ళమన్నారు. నీ దేశాన్ని, నీ బంధువులు, నీ స్వజనము విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తానని చెప్పారు. దేవుని మాటకు మొట్టమొదటిగా అబ్రహాము విధేయుడయ్యారు, లోబడ్డారు. చాలా 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 ప్రాముఖ్యమైనది ఈ మాట. ఒక మనుషుడు దేవుని చేత ఆశీర్వదింపబడాలి అని అంటే ఫస్ట్ అతడు దేవుని మాటకు విధేయుడు అవ్వాలి. దేవుని మాటకు విధేయత చూపాలి, విధేయుడు అవ్వాలి, లోబడాల. చాలా ప్రాముఖ్యం అది. ఈ రోజున మీలో దేవుని వాక్యం అంటున్నారు. సహోదరి సహోదరులారా, దేవుని మాటలు అనేక సార్లు మీరు వింటున్నారు కదా. మీరు వినిచున్న దేవుని మాటకు మీరు ఆశీర్వదింపబడినట్లుగా, మీరు రక్షించబడినట్లుగా, మీరు కృప పొందినట్లుగా మీరు దేవుని మాటకు విధేయులు అవుచున్నారా? దేవుని మాటకి విధేయులు అవుట చాలా చాలా ప్రాముఖ్యం. అతడు దేవునికి విధేయుడయ్యాడు. సమస్తాన్ని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, తన జనులను విడిచిపెట్టి, తను ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవునికి విశ్వాసాన్ని బట్టి దేవుడు తనకు వెళ్ళమన్న చోటికి వెళ్ళారు. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు కనాను దేశాన్ని. ఆ దేశాన్ని దేవుడు తనకి స్వాస్థ్యంగా ఇచ్చారు. ఆ కనాను దేశంలో, ఆ వాగ్దత్త దేశంలో అతడు, అతని బిడ్డలు ఏమండి, వారు ఆ దేశంలో, వాగ్దాన దేశంలో ఎలా ఉన్నారట? చక్కటి మాట అది. ఎలా ఉన్నారు? ఆ వాగ్దానమునకు అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు, యాకోబు అనువారు ఆ దేశంలో గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు. ఆ దేశము దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారని అంటే, అన్యుల దేశం అంటే మా దేశము కాదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడుగా, నా దేశమేనా అనుకోవాలి కదా. అలా అనుకోలేదు. ఇది అన్యుల దేశం, నా దేశం కాదు అనుకుని ఆ దేశంలో అతను గుడారాలలో నివసించాడు. వారు నివసించారు. ఎందుకని? కింద ఉంది ఏలయనగా. ఎందుకని దేవుడు వాళ్ళకి వాగ్దానాన్ని చేసి ఇచ్చిన దేశంలో దాన్ని వాళ్ళు అన్యుల దేశం అని ఎందుకు అనుకున్నారు? ఇది తమది కాదు అన్నట్టు ఎందుకున్నారు? ఆ దేశంలో వారు గుడారాలు వేసుకుని ఎందుకు? గుడారం అని అంటేనే తాత్కాలికం, టెంపరీ, తాత్కాలికమే. గుడారం అంటే అర్థం ఏంటి? మత్తులై ఉండకండి. గుడారం అని అంటే అర్థం ఏంటి? గుడారం అని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరైనా కొద్ది రోజులు ఈ ఊళ్ళో ఉండి ఏదైనా పని చేసుకోవడానికి వచ్చారనుకోండి, ఆ ఖాళీ ప్లేస్లో రోడ్డు ప్రక్కన, లేకపోతే మీ ఎవరి పొలంలోనైనా టెంట్ వేసుకుంటే ఎవరు కాదనరు. అది ఇల్లు కట్టుకుంటాం, పునాది వేసుకుంటాం అంటే టెంట్ 4 మేకులు కొట్టుకొని ఆ టెంట్కి 4 తాళ్ళు కట్టి లాగి పెట్టుకుంటే అసలు నో అబ్జెక్షన్, ఎవరు కాదనరు. ఎందుకంటే అర్థమైపోద్ది 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారని. అలాగే అబ్రహాము ఆ దేశంలో గుడారాలు వేసుకుని అన్యుల దేశంలో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు. హల్లెలూయా. ఎందుకొరకండి?
ఎందుకండి? పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వాక్యం విన్నవాళ్ళు సంతోషంగా స్తోత్రం చెప్పండి. వినని మందామతులకి నేను ఎక్కడా మీరు ఎక్కడో ఏం చెప్పను మరి? నాతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి మీ ముఖాలు ప్రకాశిస్తాయి. ఎందుకని అలాగా? అబ్బా ఇదిగో నీకు వాగ్దానం చేశాను, నీకు నీ సంతతికి స్వాస్థ్యంగా ఇచ్చాను అన్నాడు దేవుడు అబ్రహామును పిలిచి. అయితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారు చూసారా? వాళ్ళు ఎటు చూశారు? దేవుడు ఇచ్చిన ఈ భూమి మీద ఎంతగానో దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించారు. అబ్రహామును చాలా 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 దేవుడు ఆశీర్వదించారు. అయితే గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసీలు ఆస్తి, తనకు చాలా విస్తారమైన సంపద, వెండి బంగారాలుగా బహు ధనవంతుడు అబ్రహాం. అయితే చూసారండి, అన్యుల దేశములో ఉన్నట్టే గుడారాలు వేసుకొని బ్రతికారండి. దాని అర్థం ఏంటి అనంటే, ఎందుకు అలా చేశారు అనంటే, వారు చూసింది, వారు చూస్తున్నది, వారు మనసు పెట్టింది, వారు మనసు ఉంచింది ఈ లోకంలో భూమి మీద ఉన్న వాటి మీద కాదు. వారి కన్నులు ఎటున్నాయంటే భూ సంబంధమైన వాటి మీద కాదు, వాళ్ళ మనసు ఉంచింది పైనున్న వాటి మీద మనసు పెట్టాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం అది. ఇక్కడ పునాదులు లేవు. దేనికి? గుడారానికి పునాదులు ఉంటాయా? అది తాత్కాలికం. ప్రియులారా, బైబిల్ చెప్తుంది మనము ఈ గుడారములో ఇప్పుడు నివసిస్తున్నాము. అయితే ఈ గుడారము నుండి మనము త్వరగా విడిచిపెట్టవలసినది అని మనము ఎరుగుదాం. ఈ గుడారములో మనం నివసించుచున్నంత కాలం మనం ప్రభువుకి దూరంగా ఉన్నామని మనం ఎరుగుదాం. 2 కొరింథీ 5లో ఉంటుంది, మీరు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఒకరోజు భూమి మీద మన ఈ గుడారం శిథిలమైపోతుంది. ఇప్పుడు ఈ గుడారములో ఉండి మనం మూలుగుచున్నాము, భారము వహించుచున్నాము. ఒకరోజు మనం ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో నువ్వు ఎంతగా ఆశీర్వదించబడినా, నేనైనా మీరైనా అబ్రహామైనా, ఏమండి, ఈ లోకంలో మనం ఎన్ని ఆశీర్వాదాలకు మనం పాత్రమైనప్పటికీ కూడా ఈ లోకములో ఉండేది మనము తాత్కాలికమే, టెంపరీ. ఎంత మంచి మాట! అబ్రహాముని గురించి మనం నేర్చుకోవచ్చు. అతడు అన్యుల దేశంలో ఉన్నట్టుగా, నాది కాదన్నట్టుగా, ఆ వాగ్దాన దేశంలో పరవాసులుగా వాళ్ళు ఉన్నారండి. పునాదులు గల పట్టణము కొరకు విశ్వాసముతో వారు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారట. ఇదేనండి జ్ఞాని కన్నులు తలలో ఉండటం. అదే బుద్ధిహీనుల యొక్క కన్నులు అలా కాదు, భూతిగంతాల్లోనే సంచారం చేస్తాయి. కేవలం వారు ఎప్పుడు కూడా చూడండి, జీవిత కాలం అంతా భూ సంబంధమైన వాటి మీదే వారి మనసు భూ సంచారమే చేస్తుంది. పైకి చూడరు, అసలు పైనున్న వాటి మీద మనసు పెట్టరు. చచ్చిపోయిన తర్వాత మాత్రం పరలోక పిలుపని పెడతారు. ఈ భూమి మీద మనము అబ్రహాము వలె ఈ భూమి మీద మనం జీవించుచున్నప్పుడే పునాదులు, ఈ భూమి మీద మనము గుడార జీవితం చేయాలి. అంటే ఈ భూమి మీద మన జీవితం టెంపరీ అని, తాత్కాలికమని గుర్తించాలి. పైనున్న వాటి మీదే అబ్రహాము వలె మనం మనసు పెట్టుకోవాలి. అర్థమైందండి? దేవుడు మన కొరకు పునాదులు గల పట్టణాన్ని
ఆ నూతన యెరూషలేమున సియోనును దేవుడు కట్టుచున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన ఆ పునాదులు కలిగిన, మహిమ కలిగిన ఆ రాజ్యము కొరకు మనము విశ్వాసముతో అబ్రహాములాగా ఎదురు చూడాలి. అదే జ్ఞాని కన్నులు తలలో ఉండటం. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు, లోక సంబంధమైన వాటి గురించే ప్రార్థనలు చేస్తారు, ఈ భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడూ మనసు పెడతారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 చూస్తే, మీరు జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించువారైతే మనుషులందరికంటే కూడా మీరు దౌర్భాగ్యులు అవుతారు. ఈ లోకంలో ఒకవేళ పేదరికమైన కొంతకాలమే, ఐశ్వర్యమైన కొంతకాలమే, ఆరోగ్యమైన కొంతవరకే, వ్యాధి అయినప్పటికీ కూడా కొంతవరకే. స్తోత్రం. హల్లెలూయా. దైవజనమా, మరొక మాట కూడా మనం చూద్దాం. అర్థం చేసుకోండి, గ్రహించుకోండి. ఇబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలోనేనండి 24, 26 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ కూడా ఓ మహా అద్భుతమైన గొప్ప సంగతి మనం చూస్తాం. అదేంటి అంటే మోషేను గురించి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము ఈ పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచుకుని ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఫరో కుమార్తె కుమారుణ్ణి అని ఒప్పుకుంటే అతనికి కలిగేది ఏంటండి చెప్పు? ఫరో కుమార్తె కదా మోషేని పెంచుకున్నది. ఆమెకి పిల్లలు లేరని కదా పెంచుకోవడం అంటే. మరి పెంచుకున్నప్పుడు రాజగృహంలో అంతఃపురంలో పెరుగుతుంటే ఇప్పుడు ఫరో తర్వాత ఏమండి, ఫరో అంటేనే ఈజిప్ట్ని ఏలేవారిని ఫరోస్ అంటారు, చక్రవర్తి. ఆ కాలంలో ఈజిప్ట్లో ప్రపంచములోనే ఒక గొప్ప సామ్రాజ్యముగా ఉండేది ఈజిప్టే అప్పుడే. ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఈజిప్ట్ చెప్పుకోదగ్గది ఏమీ లేదు. పిరమిడ్స్ మాత్రం, ఆ రాజుల సమాధులు ఉంటాయి. ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యముగా విరజిల్లినది భూమి మీద ఈజిప్ట్ సామ్రాజ్యము. ఈజిప్ట్లో ఆ కాలంలో ప్రపంచ దేశాలలో ఉన్న గొప్ప ఐశ్వర్య సంపదలన్నీ ఫరో ఇంట్లోనే ఉండేవి. అలాంటి చోట ఫరో ఇంటిలో ఫరో కుమార్తె కుమారుడిగా పెంచబడినటువంటి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడ పెంచబడ్డాడు మోషే. ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. అందరికీ తెలుసు ఈయన ఏమని, ఫరో మనముడు, ఫరో కుమార్తె కుమారుడు అని తెలుసు. బట్ అతను పెద్దవాడైనప్పుడు అతను ఏమనుకున్నారండి? చూశారు ఐగుప్తులో ఉన్న ధనం లోకములు ఎక్కడ లేనంత విస్తారమైన సంపదలు అక్కడ ఉన్నాయి. దానంతటికీ అతడు వారసుడండి. కానీ ఏమనుకున్నాడు తెలుసా? అల్పకాలం ఈ పాప భోగాలు. ఎంతకాలం అండి? అల్పకాలం ఈ పాప భోగములు అనుభవించుట కంటే, ఆలోచించుకోండి, అల్పకాలం ఈ పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో, అదిగో దేవుని ప్రజలు బయట ఉన్నారు ఈజిప్ట్లో, వారు శ్రమలు అనుభవిస్తున్నారు.
కానీ ఈ అల్పకాలము పాపభోగాలు అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే అదే మేలవుతుంది అనుకుని ఫరో కుమార్తె కుమారుణ్ణని అనిపించుకోకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి ఐగుప్తును విడిచి పారిపోయాడు. ఎవరు చేస్తారు అలాగా? అసలు ఎవరు చేస్తారు? దేనిని బట్టి అలా చేశాడు? విశ్వాసమును బట్టియే. ఈరోజు విశ్వాసులైన వారు ఏమండి, ఒకసారి ఆలోచించాలి. మనం దేవుని బిడ్డలమైన మనం లోక సంపదల కొరకు ప్రాకులాడుతున్నారా? అల్పకాల ఈ పాప భోగాలు కోసం పరుగులెడుతున్నారా? వేటిని మీరు పొందగోరుతున్నారు? వేటి కొరకు మీరు ప్రయాసలు పడుచున్నారు? మోషే చూడండి, ఈ అల్పకాలం, ఈ పాప భోగాలు అల్పకాలం. అంతఃపురములో ఉన్న అల్పకాలమే. చూడండి, ఆయన అంతఃపురములో ఉన్న అల్పకాలమే, ఒక అల్పునిగా జీవించిన అల్పకాలమే. మీరు ఎందుకలా చేశారంటే చూడండి, తర్వాత వచ్చి చెప్తుంది మనకు, ఎలా అనగా ఎందుకంటే అతడు ఇదిగో ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద అదిగో అతని దృష్టి అంతా అదిగో జ్ఞాని కన్నులు తలలో ఉన్నాయి కదండి. బుద్ధిహీనుడు కన్నులైతే బూదిగంతాల్లో సంచారం చేస్తాయి. మోషే బుద్ధిహీనుడైతే దాన్ని విడిచిపెట్టుకునేవాడే కాదు, అదే గొప్ప ప్రివిలేజ్గా భావించేవాడు, అదే గొప్పగా ఎంచుకునేవాడు. నో, దల్పకాలం. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టించారు. ఏమండి, బైబిల్ చెప్తుంది, మీరిప్పుడు ఆయనను చూడకపోయినను మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేనికి ప్రతిఫలముగా మీకు గొప్ప రక్షణ మీకు కలుగుతుంది. విశ్వాసమునకు ప్రతిఫలం, మీ విశ్వాసమునకు ప్రతిఫలం గొప్ప రక్షణ కలుగుతుంది. అది విశ్వాసానికి ప్రతిఫలం. బుద్ధి గలవారు దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎవ్వరు అటు ఇటు తిరగడం, అల్లరి చేయడం పనికిరాదు. లేకపోతే లేచి గేట్ బయటకు వెళ్ళండి. దేవుని సంఘం పరిశుద్ధమైంది. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలా. వీరు చూశారు కదా, ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద. ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో చక్కటి మాటను చూడండి కింద. అక్కడే మీరు ఎబ్రీ పత్రికలోనే ఉన్నారు అందరూ. చక్కటి మాటను చూడండి. ఎబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. విశ్వాసానికి ప్రతిఫలము గొప్ప రక్షణ. అలాగే దేవుని యందలి విశ్వాసముతో ఉండేవారికి గొప్ప ధైర్యము కూడా అవసరం. ఒకటి విడిచిపెట్టాలన్నా అది విశ్వాసముతోనే ముడిపడి ఉంటుంది. విశ్వాసం లేని వాడికి భయం, చచ్చిపోతామేమని భయం, ఏమైపోతామని భయం. నా ప్రియులారా, విశ్వాసము త్యాగముతో కూడింది కూడా అయి ఉండాలి. విశ్వాసము త్యాగముతో కూడినదిగా ఉండాలి. అబ్రహాము విశ్వాసము చూడండి, ఒక రకంగా చెప్పాలంటే అందులో త్యాగం ఉంది. విడిచిపెట్టు అన్నప్పుడు విశ్వాసము లేనివాడైతే విడిచిపెడతాడా?
అట్టుకునే ఉంటాడు. ఈ రోజుల్లో అనేక మంది లోకాన్ని, జనాల్ని పట్టుకునే ఉంటారు. కారణం తెగింపు, త్యాగం అనేది లేక. లోకాన్ని నువ్వు పట్టుకుని ఉంటే లోకము ద్వారా మీకు కలిగే ప్రతిఫలాలు దేవుని వల్ల కలిగే ప్రతిఫలాలు లాగా ఉండవు. ఎలా ఉంటాయి? విశ్వాసానికి తగిన ప్రతిఫలం మీకు గొప్ప రక్షణ. ధైర్యానికి మీ ధైర్యం కలిగి ఉండండి, విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. ఇలా చూడమ్మా కాసేపు. వాక్యం వినాలి. వెనకే జ్ఞానం లేకపోవడానికి కారణం. వింటే కళ్ళు తెరవబడతాయి కదా. తెలుసుకోండి. అందుకని మోషే భూమి మీద ఉన్న సమస్తము సంపదలు చక్రవర్తి కుటుంబంలో ఉన్నాడు. కానీ అతని కన్నులు మాత్రం పైకి చూస్తున్నాయి. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద అతడు దృష్టి ఉంది. అందుకే ప్రసంగి సొలొమోను చెప్పాడు, జ్ఞాని కన్నులు ఎప్పుడు తలలో ఉంటాయి, బుద్ధిహీనుడు కన్నులు కాళ్ళలో ఉంటాయని కదా. అంటే కింద ఉంటాయని కదా. కాళ్ళలో ఉంటాడు, కింద ఉంటాయి. బుద్ధిహీనుడి కళ్ళు ఎప్పుడు కింద చూస్తాయి. లోతు కూడా అలాగే. ఎటుపోతావు కోరుకోరా బాబు అంటే అబ్రహాము యోర్దాను నదీ ప్రాంతం పచ్చగుంది, ఆ ప్రాంతం అంతా కోరుకున్నాడు. ఏమైపోయిందండి? ఆ పచ్చగున్న ప్రదేశం అంతా కాస్త ప్రైస్. నువ్వు ఇటు వెళ్తావు, వెళ్ళరా అంటే అటు ఇటు చూసి ఇటు చూశాడు. జాగ్రత్త నా దేవుని పిల్లలారు. ఈ రోజున ఒకవేళ మీరు బుద్ధిహీనుల వలె, లోక సంబంధుల వలె, మీరు భూ సంబంధమైన వాటి మీదే మీరు దృష్టి పెట్టి ఈ విధంగా మీరు భూ సంబంధంగానే మీరు జీవించినట్లయితే ఆ మనస్సు మిమ్మల్ని ఏం చేస్తుందో చెప్తాను. బైబిల్ చూడండి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 19-20 వాక్యాలు చదువుకుందాం. దైవ భయం కలిగిన వారు దేవుని మాట జాగ్రత్తగా వినాలా. నాశనమే వారి అంతము. కొందరు వారు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. మీ ఎదర మైకుని చూడు, కొంచెం ఇలా చేయి పెట్టి ఇలా తడుము చూడు. తగిలిందా? ఇప్పుడు వాడుకో దాన్ని. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎలాగండి? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పాను. ఇప్పుడు కూడా చాలా దుఃఖంతో చెబుతున్నాను. నాశనమే వాళ్ళ అంతం. ఎవరంతం? బాబు వినండి. శిలువకు శత్రువులుగా నడుచుకుంటే, దేవునికి విరోధంగా నడుచుకుంటే వాళ్ళ అంతం ఏమిటి? దానికి ప్రతిఫలం ఏమిటి అంటే నాశనము, నిత్య నాశనము. నీవు దేవుని బిడ్డవని పేరు పెట్టుకుని, దేవుని ఎరుగుదును, దేవుని తెలుసుకున్నాను, రక్షించబడ్డాను అని పేరు పెట్టుకుని చెప్పుకుంటూ నీవు ఆయనకు ఉపదేశాలకు విరోధంగా భిన్నంగా ప్రవర్తిస్తే ఇలా చూడండి, దాని అంతం ఏంటి అని ఏం కలుగుతుందో తెలుసా? నాశనమే అంతం. దాని అంతం నాశనం. వాళ్ళు కడుపే వాళ్ళ దేవుడు. సిగ్గుపడవలసిన సంగతుల మీద సిగ్గుపట్ల అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. చూసారండి? భూ సంబంధమైన వాటి మీదే, భూ సంబంధమైన వాటి మీదే, భూ సంబంధమైన వాటి మీదే మనసు. మన పౌరస్థితి పరలోకమందున్నది. We are citizens of the heaven. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. నేను అన్ని చదవమన్నానా? నువ్వు చదువుకుంటా పో.
మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఎంత మంచి మాటలండి. అబ్బా, మన పౌరస్థితి మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఇక్కడ ఉండొచ్చు, రేషన్ కార్డు ఇక్కడ ఉండొచ్చు, ఏదైనా వాటర్ కార్డు ఇక్కడ మీకు ఉండొచ్చు, కానీ ఇవన్నీ తాత్కాలికమే. మన పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. పరిశుద్ధులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకముందుంది. ఎంత మంచి మాట. కొందరు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే చివరికి ఏమవుతుందో తెలుసండి. ఓ చక్కటి వాక్యం చదువుకుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతను, అభిరాములు దేవుని నడిపింపుకు, దైవ చిత్తానికి, చెప్పాలంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మోషేకి విరోధంగా నిలబడి, మాలో ప్రతివాడు పరిశుద్ధుడే అన్నాడు. నేను చెప్పనా మీకు మాట, నీవు ఎప్పుడైతే పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధుడినే, మీరు చెప్పక్కర్లేదు, నేను నీతిమంతుడినే, నాకు అన్నీ తెలుసు అనుకుంటావో, ఇక నీవేమి తెలుసుకో. నేను పరిశుద్ధుడినే అన్నప్పుడు ఇంకేంటండి? నేను చేసేది ఏంటి అనేది ఆలోచన లేనప్పుడు, నేను పరిశుద్ధుడినే అని అనుకున్నప్పుడు ఇంక నువ్వు పరిశుద్ధుడు కాలేవు. పౌలు అన్నారు, అలా అనలేదు కదా, నేను సంపూర్ణ సిద్ధి చెందితేనని కానీ, నేను సంపూర్ణని నేను అనుకుంటలేదు. ఎప్పుడైతే నేను చెప్పనండి నాకు అన్నీ తెలుసు అనుకుంటాడో వాడు ఏం తెలుసుకోడు, ఇక బుద్ధిహీనుడిగా ఉండిపోతాడు. ఇలా చూడండి, మీకు ఎక్కడ దొరకవు ఇలాంటి సంగతులు. దేవుని వాక్యం, సత్యవాక్యము, ఉపదేశం మీరు వినాలి. నేను నీతిమంతుడిని అని అనుకుంటే ఇంక నీకెవరు చెప్పలేరు. నేను పరిశుద్ధుడిని అని అనుకుంటే నువ్వు ఇంకేమీ నీకు ఎదిగే అవకాశం లేదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారండి? మాలో ప్రతివాడు పరిశుద్ధుడే, మీతో మాకు పని లేదు. సేవకులు అన్నారు, మీతో మాకు పని లేదు. ఎందుకని? ఐగుప్తు దాటి ఇవతలకు వచ్చారు కదండి. ఇక సేవకులతో పని, ఇక దైవజనులతో పని లేదు. ఇక పని లేదు, మాలో ప్రతివాడు పరిశుద్ధుడే అన్నారు. తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే ప్రార్థన చేశారు, ప్రత్యక్ష గుడారానికి పిలిపించారు. అక్కడ దేవుడు చూడండి, మోషే చెప్పారు, వాళ్ళని వేరుపరిచి ఆ దాతాను, కోరాహు, అభిరాములు వారు గుంపు, ఆ సమూహం వారి పసిపిల్లలతో సహా దేవుడు అన్నాడు, ఈ దుష్టుల గుడారాలను ఉండి మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లోకులందరికీ వచ్చి మరణం అంటే మరణం వీరికి వస్తే దేవుడు నన్ను పంపలేదన్నాడు మోషే. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వారు నిలుచున్న చోట నేల నెరవిడిచి భూమి వాళ్ళు ఉన్న కాడే అలా ఖాళీ ఏర్పడిందండి. ఇంకంతే బతుకుండగానే వాళ్ళు కిందకి దిగిపోయారు, పాతాళంలోకి వెళ్ళిపోయారు. భూమి నోరు తెరిచి వాళ్ళని, ఆ వాక్యం చదవండి, హలో వాక్యం చదవండి, సంఖ్యాకాండం 16:30. ఎస్, చదువు, గట్టిగా చదువు. వారు ప్రాణములతో ప్రాణముతో ఉండగానే పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వాళ్ళని, వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల, భూమి మింగేసింది. చాలు తర్వాత చదువుకోండి, ఆ తర్వాత ఇంకా తర్వాత వచ్చిన నేల మింగేసింది, భూమి మింగేసింది. అంటే దాని అర్థం ఏంటి? లోకం వాళ్ళను మాట్లాడండి, ఈ లోకం వాళ్ళని మింగేసింది. ఎందుకో తెలుసా? వారు లోకం మీదనే వాళ్ళ మనసు ఉంచారు, లోక సంబంధులుగా జీవించారు. నేను మరలా చెప్తున్నాను, భూ సంబంధమైన మనసు ఉన్న ఏ వ్యక్తి అయినా దేవునిని అలక్ష్యము చేస్తాడు. దేవునిని లక్ష్య పెట్టే వ్యక్తి ఈ లోకమును
లక్ష్య పెట్టడు, లోకములో ఉన్న వాటిని మనసు పెట్టడు, అక్కర్లేదు నాకు. అట్టి వారికి లోకము యోగ్యమైంది కాదు. నేను బాగా మరలా చెప్తున్నా నేనండి, ఎవరైతే ఈ లోకం మీద మనస్సు పెడతారో కడకి వారిని ఆ లోకం, ఈ భూ సంబంధమైన మనసు వాళ్ళని మింగేస్తుంది ఖచ్చితంగా. ఆ లోక ఆశలు, లోక భోగాలు, లోకములోని అపేక్షలు, లోకములో ఉండేటువంటి ఇచ్చలు వారిని ఏం చేస్తుంది తెలుసండి? మింగేస్తుంది. ఈ రోజున అనేకులు అనుకుంటున్నారు మేము చాలా గొప్పవాళ్ళం, పేరుంది, ధనం ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది అనుకుని లోకం వైపు వెళ్తున్నారు. భూ సంబంధమైన మనస్సు వారిని మింగేస్తుంది. ఎక్కడ మింగారు వాళ్ళు? ఎక్కడ కనపడతారు? ఎక్కడికి వెళ్ళారంటే, అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా పలికించాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్న నాశనమే వాళ్ళ అంతమని ఉంది కదా. ఇప్పుడు చూసారండి, వాళ్ళ ప్రాణముతోనే పాతాళంలోకి దిగిపోయారు. మింగేసింది. నేల నోరు విడిచి మింగేయడం అంటే నీకు భూ సంబంధమైన వాటి మీదే మనస్సు ఉన్నప్పుడు నిన్ను లోకములో ఉన్నవన్నీ నిన్ను మింగేస్తాయి. పక్షులు వచ్చి ఆ విత్తనాలు గట్టిగా చెప్పండి మింగేసాయి. లోకం ఈ రోజున భూ సంబంధమైన వాటి మీద ఏ విశ్వాస అయితే మనసు పెడతాడో, నువ్వు విశ్వాసమయ్యుండి కూడా భూ సంబంధమైన వాటి మీదే నీ మనసు ఉంచితే దేవుణ్ణి అలక్ష్యం చేస్తావు. రక్షణ పొందవు, మారు మనసు పొందవు, వాక్యానికి లోబడవు, ఉపదేశ క్రమాలకు అప్పగించబడవు, నడిపింపుకి విరోధంగా ప్రవర్తిస్తావు, దైవ భయం ఉండదు. నేను పరిశుద్ధుడే అని అనుకోవడం తప్ప. అక్కడికి ఏమైపోయారండి? ఇశ్రాయేలీయుల వారే ఏమైపోయారు? ఆ భూ సంబంధమైన మనస్సు. వీరందరూనేమో ఆత్మ సంబంధమైన మనసుతో సాగుతుంటే వీళ్ళు చూసారా, ఆ భూ సంబంధమైన మనస్సు వాళ్ళని నెరవిడిచి మింగేసింది. ఈరోజు కూడా అనేకులు ఈ విధంగానే లోక సంబంధమైన జీవితాలు కోరుకుంటూ దేవునిని అలక్ష్యం చేసి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టువారుగా ఉండక ఈ లోకము చేత మృంగివేయబడుతున్నారు. అర్థం చేసుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. లోకము మింగేసింది. నేను చెబుతున్నాను కనుక దేవుని సంగమా, భూ సంబంధమైన మనసు నీకు ఉండకూడదు. బుద్ధిహీనుని కన్నులు బుద్ధిగంతాల్లోనే ఉంటాయి. భూ సంబంధమైన మనసు ఉండకూడదు. నీ మనసు దేని మీద ఉందో రేపు నీవు దాన్నే ప్రతిఫలంగా పొందాల్సి వస్తుంది. అబ్రహాము, మోషేను చూసాం. వారికి ఉండే మనసు పైనున్న వాటి మీద ఉంది. వాళ్ళ దృష్టి పైనున్న వాటి మీద ఉంది. కొరాహు సంబంధం చూసాం. వారు అబ్రహాము, మోషే వలే గాక నడిపింపుకు అవిధేయులయ్యి దేవునిని అలక్ష్యము చేసి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము చాలా చాలా తెలుసుకోవాలి, మీరు చదువుకోవాలి. నడిపింపుకు లోబడక సేవకులకు విరోధంగా మాట్లాడి శాపగ్రస్తులయ్యారు. నేల నెరవిడిచి లోకం వాళ్ళని మింగేసింది. ఇక లేరు. పాతాళం వాళ్ళ పిల్లలను కూడా మింగేసింది. చాలా భయంకరమండి. అలాంటి భూ సంబంధమైన మనసు విశ్వాసికి రాకూడదు. అందుకే పౌలు చెప్పాడు ఫిలిప్పీ సంఘానికి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, నాశనమే వాళ్ళంతం. సిగ్గుపడవలసిన సంగతుల మీద చేపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. కడుపేవాళ్ళు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ముద్రించునుగాక. హల్లెలూయా. లోకం మీదేనండి ఈరోజు అనేక మంది విశ్వాసులకి మనసు ప్రీతి. లోకం మీద ఆస్తులు, ఐశ్వర్యము, ఎలాగా 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 ఎలాగా, ఓ ధనదాహం, ఓ ప్రాకులాట.
కానీ మోషే వాళ్ళు అల్పకాలం అనుకున్నారు. అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదిస్తే అన్యుల దేశములో ఉన్నట్టుగా ఊరికే అలాగా బొటన వేల మీద నిలబడ్డారంటారు చూడండి, అలాగా గడిపేసుకున్నారండి. ఈ లోకంలో మనం కూడా, నీ కన్నులు దేవుని పిల్లలారా, మీ కన్నులు ఎటున్నాయి? వేటి మీద ఉన్నాయి? మీ మనసు వేటి మీద ఉంది? ఒక మాట చదవండి, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 1-2 వచనములు. మెలకుగా ఉండాలి, మెలకు కలిగిన ఆత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధ ఆత్మ కలిగిన బిడ్డలుగా ఉండాలి, మత్తులై ఉండకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టుకోండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నారు. పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టుకోండి, గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టకండి. ఎలయనగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతావో భూమి నిన్ను మింగేస్తుంది, లోకం నిన్ను మింగేస్తుంది బిడ్డ. యోనాని చేప మింగినట్టు మింగేస్తుంది, లోకం మింగేస్తుంది. లోకం ఒక విశాల మార్గం, దాని గుండా వెళ్ళేవారు అనేకులు, అది మింగేస్తుంది. జాగ్రత్త. అందుకనే మనము పైనున్న వాటి మీదే ఎప్పుడు కూడా మన మనసు ఉండాలి. నీ చూపులు నేల చూపులు చూడకూడదు. కొందరికి ఎప్పుడు నేల చూపులు, వారు చూపులు, విషపు చూపులు, మోహపు చూపులు. కన్ను జాగ్రత్తగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే దేహం అంతా తేటగా ఉంటుంది, నీ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోద్ది. నీ నయనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్తోత్రం. సర్వేంద్రియానం నయనం ప్రధానమని. నీ నయనం అంటే నీ కన్ను జాగ్రత్తగా ఉండాలి. నీ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను జాగ్రత్తగా, నీ కన్ను పవిత్రంగా ఉంటే నీ మనసు పవిత్రంగా ఉంటుంది. నీ కన్నులో మోహపు చూపులు వచ్చినా లోకం నిన్ను మింగేస్తుంది. జాగ్రత్త. కన్నే నీ కన్నును జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ లోకంలో మనము, బైబిల్ చెప్తుంది, నా సేవకుడు గుడ్డివాడు అంటాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో మనం లోకాన్ని చూడని వారిగా మనం ఉండాలి, పరలోకాన్ని చూసేవారిగా, పరలోక నేత్రాలు చూసే నేత్రాలు మనకు ఉండాలి. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు చూడకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు చూడకుండునట్లు కృప చూపుము. సందేయంబోలేక సంతోషించుచు సియోనుకు నేను చల్లును. సంతోషించుచు సియోనుకు నిదాను. ప్రభు యేసు బలో యేసు మహారాజుకే. నీ కన్నులు జాగ్రత్త. నీ కంటిలో మోహపు చూపు వచ్చింది అనుకో, లోకం నిన్ను మింగేస్తుంది. ఎప్పుడు లోకం వైపు చూడకో, పరలోకం వైపు చూడాలా.
ఈ లోకంలో మనం గుడ్డివారం కావాలి, దేవుని వైపుకు మనం కన్నులెత్తాలి. స్తెఫను చూడండి, రాళ్లతో కొట్టబడుతున్నాడు, రక్తం ఓడుతుంది. ఆయన ఏమంటారు? బ్రతకాలని ఆశయం లేదు, బ్రతికేది కొంతకాలమే, యేసు కొరకే బ్రతికినా చచ్చినా అనుకున్నాడు. చెప్పవలసిన సంగతులన్నీ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఆ సమయంలో కూడా ఆకాశం తెరవబడింది, యేసు వైపుకు చూశాడు. యేసును చూడగానే తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, చేర్చుకోమని వేడుకున్నాడు. ఎప్పుడు మనం చనిపోయే వరకు కూడా ఈ లోకం వైపుకు కాక పైనున్న వాటి మీదే మన మనసు పెట్టుకోవాలి. లోకం వైపుకు చూసేవాడికి పరలోకం కనపడదు. కిందకు చూస్తే పైకి కనపడుతుందండి, పైకి చూసేవాడి కిందగా పడదు. అందుకనే నువ్వు అటు ఇటు చూస్తే కొంతమందికి అవ్వ కావాలి, బువ్వ కావాలి, లోకము కావాలి, ఏమండి దేవుడు కావాలి. రెండు తలంపుల మధ్య మీరు ఎంతకాలం తడబడుతూ ఉంటారు? ఏమండి, ఏమన్నా అర్థమవుతుందండి అండి? వింటున్నారండి? అయ్యి ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడతారు? రెండు దొడ్ల మధ్య ఎంతకాలం? ఇషాకారు రెండు దొడ్ల మధ్యలో పండుకున్న గార్తాపం. అలా ఉండకండి. తలకాయ ఏమో అవతల దొడ్లోను, తలకాయ రెండు చేతులు ఎదరు ఆ దొడ్లోను, పొట్ట నడుంగా నుంచి రెండు కాళ్ళు ఈ దొడ్లోను, మధ్యలోంచి మీద నుంచి ఏదో పోద్ది, జాగ్రత్త, పచ్చడైపోతారు. రెండు దొడ్ల మధ్యలో ఉండకూడదు, జాగ్రత్త. నీ కాళ్ళు, కళ్ళు, మనసు మొత్తం ఒకే దొడ్లో ఉండండి, అంతే కదండి. దేవునికన్నా చెందుండు, లోకానికన్నా చెందుండు. రెండు దొడ్లో లోకం అనే చోట సగము, దేవునిలో సగము పనికిరాదు. ప్రభు రాకడ త్వరగా వస్తుంది. నేను ఈ మాటలు చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. అందుకనే 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉంటాయి. 17-18 వచనాల్లో మేము దృశ్యమైన వాటిని చదువుకోండి. ఆ వాక్యం మిమ్మల్ని బంగారం వలె మారుస్తుందండి, దేవుని వాక్యం. ఈ వాక్యం అంటే మీరు బంగారం అవుతారు మీ బ్రతుకులు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నాం. అదే జ్ఞాని కన్నులు తలలో ఉండటమంటే. దృశ్యమైనవి అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కంటికి కనబడతాయి, కానీ పరలోకం దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అవి నిత్యమైనవి, అవి అదృశ్యమైనవి నిత్యం, దృశ్యమైనవి అనిత్యం. ఇవన్నీ అనిత్యం అండి. ఈ భూములు, భవంతులు, ధనము, సంపదలు, భోగాలు, పేరు, పదవులు, ఏమండి, ఈ ఉద్యోగ వ్యాపారాలు, రాబడి, ఇవన్నీ ఈ శరీరంతో ఉండి జీవించే అనిత్యం అండి, అనిత్యం. ఎవరికి నిత్యం? ఎవరికి నిత్యం అండి ఇది? గనుకనే చక్కటి మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలోనే 8వ వచనం అనుకుంటాను, చూడండి, అక్కడ ఉన్నాయి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో ఫిలిప్పీ పత్రికలో చూడండి. ఫిలిప్పీ పత్రిక, ఓకే, 4వ అధ్యాయము, రైటే, 8వ వచనంలోనే ఉంది. స్తోత్రం. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఆ వాక్యాన్ని మీరు బాక్సులో పెట్టండి, పెన్ను తీసుకుని. మీ చేతిలో పెన్ను ఉందా? చాలామంది నోట్స్ అలవాటు చేసుకున్నారు, చాలా మంచిది. మనకు కావాల్సింది అదే, ఆత్మీయ ఆహారం. రాయండి, జాగ్రత్త పరచుకోండి. మీ చేతిలో పెన్ను కూడా వచ్చేవారు మీరు ఒకవేళ ఈ వారానికి మీరు తేకపోతే వచ్చేవారం ఖచ్చితంగా మీ చేతిలో పెన్ను, పేపర్ ఉండడం, బుక్ ఉండడం చాలా మంచిది.
మీ మనస్సు దేని మీద ఉంచుకోవాలి? భూ సంబంధమైన వాటి మీద కాదు. ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి నిత్యమైనవో, ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో వాటి మీదే మీ మనస్సు ఉంచుకోండి. మనస్సు అంతా ఉంచుకోండి. హల్లెలూయా. వాటి మీద మనస్సు ఉంచుకోండి. సిస్టర్, వాక్యమినమ్మా. మగత సైతాని క్రియ అది. కొంతమంది చూడండి ఊగుతూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న దురాత్మలు రాత్రి అంతా మీరు టీవీలు చూసి ఉంటారు. అలాంటి మనసు ఉండి ఉంటుంది మీకు. మీరు దేవుని వాక్యం వినలేరు. మీ మనస్సు వేటి మీద పెంచుకోవాలో ఈ రాజు మీరు విన్నారు. ఈ ఆహారం దేవుని పిల్లలకే కానీ అన్యులకు చెందదు. వాళ్ళు తినలేరు కూడా. స్తోత్రం. ఇది పరలోకం నుండి దేవుడు మనకిచ్చిన మన్నా లాంటిది. హల్లెలూయా. శ్రేష్టమైన సంగతి. ఈ వాక్యం మీరు ఇన్నుండుంటే మీరు అబ్రహాము దేవునికి లోబడ్డట్టు లోబడతారు. ఈ దేశంలో, ఈ లోకంలో మీరు సంపన్నులుగా ఉన్నా, దరిద్ర స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నా, ఈ లోకంలో ఈ శరీరం, ఈ గుడారం మేము త్వరగా విడిచిపెట్టాలి అనుకుని గుడార జీవితం చేస్తారు. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తారు. విశ్వాసముతో ఎదురు చూస్తారు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన కొరకైనా ఆ సియోను పట్టణాన్ని సిద్ధపరుస్తున్నారు, స్థలము సిద్ధపరుస్తున్నారు. ఎప్పుడో ప్రభు వస్తారు. దాని కొరకు మనము అబ్రహాములాగా ఎదురు చూస్తూ ఉండాలి. ఓ రోజు మనం వెళ్ళిపోతాము కదా. ఓ రోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామా వెళ్ళమా? చెప్పండి. వెళతామా వెళ్ళమా? వెళ్ళరా? మీరు ఉంటారా? ఉంటానంటే మీ ఇష్టం. స్తోత్రం. హల్లెలూయా. ఉంటానంటే మీ ఇష్టమేనా? రానన్నా కుదరదు. స్తోత్రం. హల్లెలూయా. రోజు మనం ఈ లోకమును ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఏరి ఆయన ఉండాలి. ఏరి ఏమంటారు? ఆయన చెప్పండి. ఏమండి? చెప్పమ్మా. లేరు. ఆమె లేరు. ఓ రోజు వస్తుంది. లేరు. ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఆ రోజు ఖచ్చితంగా ఓ రోజు మనకి ఈ లోకంలో వస్తుందండి. ప్రతి వారికి వస్తుందండి. మనం ఈ లోకంలో ఉండేది తాత్కాలికం. అందుకని మీ మనస్సు, మీ కన్నులు ఎక్కడుండాలి? బుద్ధిహీనుడికి ఉన్నట్టు భూదిగంతాల్లో కాదు, జ్ఞానికి ఉన్నట్టుగా మీ తల, మీ కన్నులు పైన ఉండాలా. హల్లెలూయా. మీ మనస్సు పైన ఉండాలా. పైనున్న వాటి మీదే మీ మనస్సు ఉండాలి. పైనున్న వాటి మీదే మీ మనస్సు ఉండాలి. నీ మనస్సు ఎక్కడుంటుందో నీవు రేపొద్దున అక్కడ నీ మనసంతా నీ మది నిండా దేవుని రాజ్యం మీదనే ఉండాలి. మీరు చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, యవనస్తులైనా మీ మనసంతా దేవుని మీద పెట్టుకోవాలా. హల్లెలూయా. మన మనసంతా పైన ఉండాలి. కేవలం నీవు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటే, చక్కటి మాట మీకు చెప్పాను, ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారో అది రోజు క్రమంగా వాళ్ళని మింగేస్తుందండి. వాళ్ళని తినేస్తుంది. ఆ అపేక్షలు వాళ్ళని మింగేస్తాయి. అందుకని వాళ్ళు వాక్యం ఏమైపోద్దంటే, ఈ ధనాపేక్షలు, ఐహిక విచారాలు, వ్యామోహాలు వారిని వాక్యం వారిలో పైకి రానివ్వదు, అణిచేస్తాయి. దేవుని వాక్యం వాళ్ళు వింటారు, బట్ ఆ వాక్యం వారిలో పైకి రానివ్వదు, అణిచేస్తాయి. మీరు చూడండి, మనము చిన్న పనికి వచ్చేదానికి ఏదైనా కాయలు కాస్తుందని చిన్న పాదు పెట్టామనుకోండి, బీరపాదు పెట్టామనుకోండి, లేక ఓ బెండ మొక్క పెట్టామనుకోండి, దాని మీద పనికిరాని అన్నీ అలిమేసుకున్నాయి అనుకోండి, చెత్త మొక్కలు, పిచ్చి మొక్కలన్నీ. అప్పుడు ఆ మొక్క ఏం చేస్తుందండి? పైకి వస్తుందా? రానివ్వు.
ఈ డొంకలన్నీ వంగదీసేస్తాయి, అది పనికి రాకుండా పోతుంది. అలాగే లోకం మీద నీ మనసు ఉన్నప్పుడు దేవుని వాక్యం నీలో ఫలించదు. లోకం నేను మింగేస్తుంది. ఈ రోజున అనేక మంది విశ్వాసులు జీవితాలు లోక సంబంధులుగా మారిపోవడానికి కారణం అది. యేసు త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తివైనా, ఈ లోకంలో నివసి ఎంతగా ఆశీర్వదించబడిన వ్యక్తివైనప్పటికీ కూడా, ఆశీర్వదింపబడటం తప్పు కాదు, కానీ ఆశీర్వాదాన్ని ఆశించి పరలోకం వైపుకు నువ్వు అపేక్ష లేని వాడిగా ఉంటే మాత్రం తప్పే. కొంతమందికి ఆశీర్వాదమే కావాలి. ఎప్పుడు ఆశీర్వాదమే కావాలి, కానీ దేవుడు అక్కర్లా, రక్షణ అక్కర్లా. నీవు రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకాన్ని నువ్వు విడిచి వెళ్ళిపోవాల్సింది ఎప్పుడూ తెలియదు కదా. అలా నువ్వు వెళ్ళిపోవడం అనేది ఖాయమే, మనకు తెలియదు, మన చేతులు లేదు కదా. రేపేం జరుగుతుందో తెలియదు, నీ జీవం యాపాటిది. అయితే నువ్వు రక్షణ లేని వ్యక్తిగా గాక ఉంటున్నట్లయితే, రేపు ప్రభు వచ్చినప్పుడు, లేక రేపు నీవు ఈ లోకం మీద నుండి తీసివేయబడితే నీ గమ్యం ఏంటి? నీ నిత్యం ఎక్కడా? పరలోకమా, నిత్య నరకమా? నిత్య జీవమా, నిత్య మరణమా? ఆలోచించుకో. అందుకే జ్ఞాని కన్నులు తలలో ఉంటాయి, పైనున్న వాటి మీద. బుద్ధిహీనుని కన్నులు భూదిగంతాల్లోనే సంచారం చేస్తూ ఉంటాయి. కనుక ప్రియులారా, మీ కన్నులు ఎటు చూస్తున్నాయండి? దృశ్యమైనవి అనిత్యం, అదృశ్యమైనవి నిత్యం. నిత్యమైన వాటి మీద మీ మనసు పెట్టండి. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఓ రోజు ఇప్పటికే లోకంలో దేవుని రాకడ సూచనలు జరుగుతున్నాయి. లక్షల కొలది మంది ప్రజలు లోకంలో ఖాళీ అయిపోతున్నారు, వాళ్ళ స్థానాలు ఖాళీ. వింటున్నారా? చైనా దేశంలో అక్కడ మీడియా లేదు, బయటికి న్యూస్ రాదు, కానీ చెప్తున్నారు కొందరు, చైనా దేశంలో కొన్ని లక్షల ఫోన్లు మోగబోయాయి. అంటే దాని అర్థం చనిపోయారు. ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఎంతమంది ఖాళీ అయిపోయినాయి వాళ్ళ స్థానాలు. ప్రియులారా, ఇది చెప్పాలంటే గ్రేస్ పీరియడ్ అండి ఇది. మనకి ఆయన దయచేత మనకిచ్చిన ఒక గ్రేస్ పీరియడ్, దయాకాలం. మీరు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, పరిశుద్ధులుగా మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం. కనుక ప్రియులారా, మీ జీవితాలను ఇంకా భూసంబంధమైన వారుగా జీవిస్తుంటే మీ సత్యమును గుర్తించి నిత్య రాజ్యం కొరకు సిద్ధపడండి. నా దేవుడి మాటలన్నీ మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక. రేపొచ్చే ఆదివారం మారు మనసు పొందిన వారికి బాప్తీసాలు ఇవ్వబడతాయి. ఆరాధన అనంతరం రేపొచ్చే ఆదివారం ప్రభు చిత్తమైతే బాప్తీసాలు పొందాలనుకున్న వారు, మీరు బాప్తీసం పొందడానికి ఉండవలసిన అర్హత ఇరిగి నలిగిన మనసు, పాప క్షమాపణ కొరకు నీవు బాప్తీసం పొంది